వెల్కమ్ టు పొట్లూరు వంటలండి. రోస్టెడ్ బెల్లం టీ అన్నమాట. అలాగే రోస్టెడ్ మసాలా టీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి టీ శరీరానికి హాయిగా రిలాక్స్గా అనిపిస్తుంది అన్నమాట. భోజనం తర్వాత చిన్న కప్పు మసాలా టీ తీసుకోవడం చాలామందికి సంతృప్తినిస్తుంది. చిన్న గమనికండి, బెల్లం కూడా చక్కెరే కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా పరిమితంగా తీసుకోవాలి. ముందుకు చూడండి ఎంత బాగుందో టీ ఆ గిన్నెలో కాగుతూ ఉంటే. ఆ అరోమా అండి, ఎంత మంచి అరోమా వస్తూ ఉందో కాస్తూ ఉంటే. ఇలా గాజు తాగారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రోస్టెడ్ బెల్లం టీకి 1.5 స్పూను టీ పొడి, అలాగే 1.5 స్పూన్ బెల్లం పొడి, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలుక అండి, 1 గ్లాస్ పాలు, 2 మనుషులకు వస్తుంది ఇది. ఒక అర గ్లాసు వాటర్ తీసుకుని ముందుగానండి మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో 1.5 స్పూను టీ పొడి వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. సన్న మంట పెట్టి వేయించుకోవాలి, మాడేటట్టు చేసుకోకూడదు. లైట్గా వేయించుకుంటే చాలు. చూడండి అలా వేయించుకోవాలి. మనం తీసుకున్నటువంటి 1.5 స్పూన్ బెల్లం పొడి కూడా వేసి వెంటనే ఒక అర గ్లాస్ వాటర్ పోయాలి. మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార వేస్తే వాటర్ పోయే అవసరం లేదు. బెల్లం పోస్తే మాత్రం వాటర్ పోయాలి, ఎందుకంటే గడ్డలాగా అయిపోతుంది బెల్లం. అర గ్లాసు వాటర్ తీసుకోవాలి. అట్లా బాగా మరగనివ్వాలన్నమాట. ఆ వాటర్లో కాస్తంత మరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు పాలు పోద్దాము. ఇలా కాస్తంత కాగుతూ ఉన్నప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది 2 మనుషులు సరిపోను టీ ఎండి పెట్టేది. అలాగే ఒక యాలుక లోపల గింజలతో సహా తీసేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు అలా కాగనివ్వాలి. 2కి కాబట్టండి 1 గ్లాస్ పాలు పోసుకోవాలన్నమాట. ఒక అర గ్లాసు మనం పోసినా కూడా మరుగుతూ ఉంటాయి కాబట్టి 1 గ్లాస్ పాలు పోసుకొని కొంచెం సేపు టీని పూర్తిగా కాయాలి. మొత్తం పూర్తిగా కలర్ వచ్చేటట్టుగా బాగా కాగబెట్టుకోవాలి. కాగిపోయినాయండి, ఇంకా వడకట్టేసుకుందాము. రోస్టెడ్ బెల్లం టీ రెడీ. నేను వేసిన బెల్లం మంచిదండి, అందుకని నేను ముందుగానే వేశాను. ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ టీలో బెల్లం చివరిగా కలుపుకుంటే మంచిది, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. రెడీ అండి, సూపర్గా ఉంది చూడండి. కలర్ కానీ అంతా కూడా రోస్ట్ చేయటం వలన ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది టీలో. బెల్లం కూడా వేయటం వలన ఇంకా రుచిగా ఉంటుంది. 2కి సరిపోయే రోస్టెడ్ బెల్లం టీ రెడీ. ఈసారి అండి రోస్టెడ్ మసాలా బెల్లం టీ తయారు చేసుకుందాము. ఇందాకట్లాగానే ముందుగా 1.5 స్పూన్ 2కి సరిపోను అట్లా టీ పొడి వేసుకొని కొంచెం చక్కగా వేయించుకోవాలన్నమాట. 2 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే ఒక యాలుక తీసుకుని యాలకుల గింజలు, యాలక పైది కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగినవి. ఇవన్నీ నండి ముందైనా వేసుకుని వేయించుకోవచ్చు, లేదంటే టీ పొడితో పాటు వేయించుకోవచ్చు. కొంచెం వేగితే చాలు, మంచి అరోమా వస్తుంది అన్నమాట టీకి. పాలు కన్నా ముందు ఒక అర గ్లాసు వాటర్ పోసుకుంటే బాగుంటుంది టీ. అచ్చగా పాలతో అయినా మీరు పెట్టుకోవచ్చండి. ఇలా వాటర్ పోస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఆ టీ పొడిలో సారం అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది పూర్తిగా. ఇట్లా కొంచెం కాగిన తర్వాత 2కి సరిపోని పాలు, 1 గ్లాస్ పాలు తీసుకుని ఆ పాలు కూడా పోసుకోవాలి. పూర్తిగా అలా మెల్ట్ అవ్వాలన్నమాట అన్నీ కూడా. ఇలా కాస్త మరగనిచ్చి 1 గ్లాస్ పాలు 2కి సరిపోను అవి కూడా పోసి బాగా అదంతా కూడా కలిసేటట్టుగా కాగనివ్వాలన్నమాట టీ. చూడండి అలా మరుగుతూ ఉంది. 2-3 మినిట్స్ కాగనిచ్చేసి గ్లాసులో సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వంటి మసాలాలు టీకి మంచి సువాసన ఇస్తాయి అన్నమాట. కాగిపోయినవి గ్లాసులో సర్వ్ చేసుకుందాము. బెల్లం మాత్రం చివరిలో కలుపుకోండి, ఎప్పుడైనా సరే విరిగిపోతాయి ఒక్కొక్కసారి. మీ ఇష్టం అండి, మీరు పంచదారైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి బెల్లం కలుపుతున్నాను. 1 స్పూను సరిపోతుంది, కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఇంకొంచెం వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టీ. ఎప్పుడైనా బెల్లం కూడా పంచదారకు ప్రత్యామ్నాయమే కాబట్టి అది కూడా లిమిట్గానే తీసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట.
రెడీ అండి. రోస్టెడ్ బెల్లం మసాలా టీ సూపర్ టేస్టీ. కప్పుల్లో సర్వ్ చేసుకుందాము. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి రోస్టెడ్ టీ, తర్వాత రోస్టెడ్ మసాలా టీ అన్నమాట. ఇప్పుడు రోస్టెడ్ మసాలా టీ నిజంగా అండి అసలు తాగితే ఉందండి ఎంత టేస్టీగా ఉందో. చల్లని వాతావరణంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఒక కప్పు వేడి బెల్లం టీ తాగితే చాలా హాయిగా ఉంటుందండి. ఇలాంటి సింపుల్గా తయారయ్యే రుచికరమైన వంటకాలు మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. డైలీ టీ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా నచ్చుద్దండి. అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా ఉందని చెప్పి కామెంట్ కూడా పెట్టండి. ఒకసారి కనుక ఇలా చేసి తాగితే మళ్ళీ తాగుతారు. ధన్యవాదాలు అందరికీ.